నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. చాలామందిలో ముఖం పైన కావచ్చు, చేతుల్లో కావచ్చు, పాదాలకు కావచ్చు, కొందరికైతే ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, చిన్న చిన్న రఫ్ సర్ఫేస్గా ఉన్నటువంటి ఒక పొక్కులు వస్తూ ఉంటాయి. వాటిని వార్డ్స్ అంటూ ఉంటాం. మరి ఈ వార్డ్స్ ఎందుకు వస్తాయి, దానికి గలటువంటి కారణాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అవి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? వార్డ్స్ అనేటువంటిది ముఖ్యంగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేటువంటి ఒక డిఎన్ఏ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల చర్మం పైన ఇలాంటి చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. వార్డ్స్ అనేటువంటిది ఒకరి నుంచి మరి ఒకరికి కాంటాక్ట్ వలన, అంటే ఆ యొక్క వార్డ్స్ ముట్టుకోవడం చేత, లేదా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వలన, అంటే ఉదాహరణకి క్లాతింగ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి ఒక సర్ఫేస్ వలన ఇక బేర్ ఫుట్లో నడిచినప్పుడు పాదాలకి యొక్క వార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సెలూన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడేటువంటి యొక్క షేవింగ్ కిట్ వల్ల కూడా ఒకరి నుంచి వరకు యొక్క వార్డ్స్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఈ వార్డ్స్ ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఒక వాళ్ళ లోపల, ముఖ్యంగా రీనల్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, కొన్ని ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ వాడుతున్నటువంటి ఒక పేషెంట్స్లో కూడా వార్డ్స్ అధికంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఒక వార్డ్స్ అనేటువంటి చాలా సర్వసాధారణంగా కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ వార్డ్స్ ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత అది డెవలప్ కావడానికి కొన్నిసార్లు కొన్ని మంత్స్ పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక వార్డ్స్ ఒక చోట డిపాజిట్ అయితే అది నెక్స్ట్ డేనే వార్డ్స్గా రాదు. సో ఇది కొన్ని మంత్స్ వల్ల కూడా ఈ యొక్క వార్డ్స్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొందరు లోపల యానోజెనిటల్ వార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇక యానోజెనిటల్ వార్డ్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్ ఏరియాస్ లోపల, అది మగవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, చిన్న చిన్న పొగులు వస్తూ ఉంటాయి. ఇది జనరల్గా ఒక సెక్సువల్ యాక్టివిటీ వల్ల ఒకరి నుంచి వరకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొందరు లోపల వార్డ్స్ వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అట్లా కాంటాక్ట్ వల్ల కూడా వార్డ్స్ అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దీనిలో మన టైప్స్ ఉన్నాయంటే ఎస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ లోపల రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, టైప్స్ ఈ వైరస్ టైప్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఆ యొక్క ఈచ్ టైపు కొన్ని వార్డ్స్ కలగజేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక వార్డ్స్ ఏంటంటే కామన్ వార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవి చేతి పైన కావచ్చు, బాడీలో ఏ ప్రదేశంలోనే యొక్క వార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి చూస్తే మాత్రం ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే వాటి యొక్క సర్ఫేస్ చాలా రఫ్గా ప్రొజెక్షన్ మాదిరిగా ఉంటుంది కనుక వీటిని కామన్ వార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. రెండో వార్డ్స్ వచ్చేసి ఏంటంటే పామ ప్లాంటర్ వార్డ్స్. అంటే కొందరు లోపల అరచేతి పైన పాదాల కింద చాలా ఒక ఆనెల్లాగా వస్తూ ఉంటాయి అనమాట. చాలామంది వీటిని ఆనెల్ అనుకుంటూ ఉంటారు, కార్న్స్ అనుకుంటూ ఉంటారు అనమాట. అది కొందరిలో కార్న్స్ కాదు, అవి వార్డ్స్. వచ్చేటువంటి వార్డ్స్ చాలా డీప్గా ఉంటాయి. వాళ్ళు నడుస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో సరిగ్గా వాళ్ళు నడవలేకపోతూ ఉంటారు. తర్వాత ఇవి కాకుండా యానోజెనిటల్ వార్డ్స్ అంటే ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, తర్వాత మలమూత్రం ద్వారా అరౌండ్ కూడా వార్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొందరిలో చాలా రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో కావచ్చు, కొందరిలో సెక్సువల్గా యాక్టివ్ ఉన్నటువంటి పేషెంట్స్లో కావచ్చు, ఈ యొక్క ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క వార్డ్స్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫ్లాట్ వార్డ్స్ అని చెప్పేసి చాలామంది ఈ యొక్క గడ్డం చుట్టూ చిన్న చిన్న పొక్కులు చాలా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే షేవింగ్ చేసుకోవడం చేత అవి ఇంకా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిని ఫ్లాట్ వార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరిలో మెడపై భాగంలో కూడా చిన్న చిన్న ప్రొజెక్షన్ లాగా వస్తూ ఉంటాయి. వీటిని పిల్లిఫామ్ వార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ రకంగా రకరకాల వార్డ్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. తర్వాత ఇది ఇంతకుముందు చెప్పినట్లు దీనికి కాజెస్ వచ్చేసి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఆబ్జెక్ట్స్ ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ వల్ల కావచ్చు, కొందరిలో సెక్సువల్ యాక్టివిటీ వల్ల కావచ్చు, రియల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ముఖ్యంగా ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కావచ్చు వార్డ్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వార్డ్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే వార్డ్స్ ట్రీట్మెంట్ ఉన్నటువంటి ఒక లొకేషన్ బట్టి, వాటి యొక్క సైజ్ బట్టి, తర్వాత ఏజ్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దీనికి టాపికల్ థెరపీ అంటాం. టాపికల్ థెరపీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఈ లొకేషన్ బట్టి సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ కాంబినేషన్లో లోషన్ వస్తూ ఉంటుంది. 5-ఫ్లోరోయురాసిల్, ఇమిక్విమోడ్, తర్వాత ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాం అనమాట. యానోజెనిటల్ వార్డ్స్లో ఉన్నప్పుడు టాపికల్గా వచ్చేసి
ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో హోడోఫిలోటాక్సిన్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది, అది కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫిలిఫామ్ వాట్స్ కావచ్చు, ఫ్లాట్ వాట్స్ కావచ్చు, ఫేస్ మీద ఉన్నప్పుడు వాటికి డైరెక్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ కానీ రేడియో ఎలక్ట్రో కార్టరీ కానీ చేసి తీసేయడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కొందరిలో CO2 లేజర్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత క్రయోథెరపీ అనేటువంటి క్రయోథెరపీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పామోప్లాంటర్ వాట్స్ చాలా థిక్గా ఉంటాయి, డీప్గా ఉంటాయి కనుక అలాంటి వాళ్ళ లోపల ప్రొసీజర్స్ చేస్తే అవి చాలా ఈజీగా తీసేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లేటెస్ట్గా ఇంట్రాలిజినల్ థెరపీ లాగా BCG వ్యాక్సినేషన్ కావచ్చు, తర్వాత 5-ఫ్లోరోయురాసిల్ కావచ్చు, గ్లియోమైసిన్ కావచ్చు. గ్లియోమైసిన్ అనేటువంటిది ఆ యొక్క వాట్ లోపల చిన్నగా ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా వాట్స్ అనేటువంటివి బాగా తగ్గిపోతూ ఉంటాయి. అయితే వ్యాక్సిన్ గురించి చాలామంది అడిగారు నాకు, వ్యాక్సిన్ ఒక వాట్స్గా పనిచేస్తుందా అంటే, ఒక వ్యాక్సిన్ ముఖ్యంగా ఫిమేల్స్ లోపలనే, అంటే సెక్సువల్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక ఫిమేల్స్ లోపలనే ఒక వ్యాక్సిన్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది. ఇది 3 డోసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వ్యాక్సిన్ ముఖ్యంగా ప్రైవేట్ ఏరియాలో వచ్చేటువంటి వాట్స్, దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ను ప్రివెంట్ చేయడానికి మాత్రమే ఒక వ్యాక్సిన్ పనికి వస్తుంది తప్ప ఒక వ్యాక్సిన్ తీసుకోవడం చేత ఇది ఈ మిగతా వాట్స్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడదు. మరి చాలామంది ఏంటంటే మేల్స్ కూడా వాట్స్ వచ్చినటువంటి మేల్స్ ఈ క్వశ్చన్ అడిగారు, వాళ్ళు తీసుకోవచ్చా అంటే ఇది మేల్స్కి కాదు, ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే. ముఖ్యంగా యానోజెనిటల్ ఏరియాలో వచ్చేటువంటి వాట్స్ని ప్రివెంట్ చేయడం కోసం, దానివల్ల వచ్చేటువంటి సర్వైకల్ క్యాన్సర్ని రాకుండా ప్రివెంట్ చేయడం కోసం మాత్రమే HPV వ్యాక్సిన్ అటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.